అందరికీ నమస్కారం. నేను మీ అబ్బాయి నాయుడు. మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటాయి. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒకసారి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, వాళ్ళు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే పనులు చేశారు, మంచి సమాజ స్థాపన కోసం వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి అనే వీటన్నిటి మీద ఆధారపడి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఎన్నికలలో వారి యొక్క గెలుపు ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు మన ఇండియాలో ఎన్నికలలో అనేక రకాల కారణాలు గెలుపులను శాసిస్తున్నాయి. అది వేరే విషయము. కానీ వాటి యొక్క ఉద్దేశం అది. కాబట్టి అంటే ఎన్నికలు పెట్టే ఉద్దేశం అంటే ఏంటంటే, ఒక ఎన్నికలో గెలిచినటువంటి ముఖ్యమంత్రి తర్వాత ఎన్నికలో మళ్ళీ తిరిగి పోటీ చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఒప్పులను, చెడ్డ పనులను ప్రజలకు తెలియచేసి విమర్శించే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక 2-3 రోజుల క్రితం, అంటే నేను ఇది కొంచెం ఆలోచించి నేను ఈ 2 రోజులు టైం తీసుకొని చేస్తున్న వీడియో. అంటే నాకు న్యాయ వ్యవస్థ అన్న, జడ్జీలన్న, ప్రధాన న్యాయమూర్తులన్న చాలా గౌరవము. ఎందుకంటే మన భారతదేశంలో అంతో కొంత కొన్ని విలువలు కొనసాగుతున్నాయి, ఇప్పుడు కూడా ప్రజల హక్కులు కాపాడుతున్నాయంటే అది కేవలం న్యాయ వ్యవస్థ ద్వారానే. కానీ కొన్ని పరిణామ క్రమంలో సరే వాళ్ళ వివిధ రూపాలలో వాళ్ళ ఆలోచన తీరు వల్ల కొన్ని తప్పులు కూడా దొరుకుతున్నాయి. ఆ తప్పుల్ని విమర్శించి ఎత్తి చూపించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందనే ఆలోచనతో నేను ఇది మీకు తెలియజేస్తున్నాను. ఒక 2-3 రోజుల క్రితం కడప జిల్లా గౌరవనీయులైనటువంటి జడ్జి గారు వైసీపీ కడప జిల్లా ప్రెసిడెంట్ వేసినటువంటి ఒక పిటిషన్లో ఒక ఆదేశం ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశాలు ఏంటంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరియు సునీత, వీళ్ళు ఎవరూ కూడా వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడకూడదు, మరియు జగన్ వాళ్ళ వ్యక్తిగతాల గురించి, వాళ్ళ కేసుల గురించి మాట్లాడకూడదని ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అసలు ఈ ఆదేశాలను చూసి ఏం మాట్లాడాలో అసలు నాకైతే అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు వేసినటువంటి నామినేషన్ అఫిడవిట్లోనే నా మీద వివేకానందరెడ్డి హత్య కేసు ఉందని అవినాష్ రెడ్డి గారు, ఇంకా కొన్ని కేసులు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి నా మీద ఇన్ని అవినీతి కేసులు ఉన్నాయి, దాదాపు 32 కేసులు ఉన్నాయి అని అఫిడవిట్లోనే పేర్కొనడం జరిగింది. అసలు ఎలక్షన్ కార్యక్రమంలో నామినేషన్లకి ఓటింగ్కి మధ్య ఇంచుమించు ఒక 1 రోజులు టైం ఇస్తారు. ఈ 1 రోజులు ఎందుకు టైం ఇస్తారంటే ప్రచారం చేసుకోమని. ప్రచారం అంటే ఏంటి? నేను ప్రజలకి ఇది సేవ చేస్తాను, లేదా మన ఎదుటి నాయకుడు ప్రజలకి ఈ విధంగా నష్టం చేశాడు, ఈ విధంగా సమాజంలో ఇన్ని హత్యలు చేశాడు, అతను నడవడిక ప్రవర్తన బాగలేదు కాబట్టి అతను ఓడించండి అని ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉంటుంది. అదేవిధంగా అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి హత్యలో పాల్గొన్నాడు, వివేకానందరెడ్డి హత్యలో అతని ప్రమేయం ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని ఆరోపించడంలో తప్పేముంది? వేరే వాళ్ళు కూడా కాదు, వాళ్ళు ఆ వివేకానందరెడ్డి కూతురు, అన్న కూతురు, వాళ్ళకి ఆ సర్వ హక్కులు ఉన్నాయి. అంటే మీరు అవినాష్ రెడ్డి చాలా మంచోడు, బుద్ధిమంతుడు, ఎటువంటి అవలక్షణాలు లేవు, ఆయనకు ఓటేయండి చెప్తారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి నా మీద 32 కేసులు ఉన్నాయని అఫిడవిట్లో పెట్టారు, సిబిఐ కోర్టు నిర్ధారించింది, ఆల్రెడీ గూగుల్లో కొడితే అన్నీ వస్తున్నాయి. వీటన్నిటికంటే విమర్శించుకుంటే ఎట్టుంటారు? ఎలా? అసలు ఈ ఆదేశాలు ఏ ఆలోచనతో గౌరవనీయులైన జడ్జి గారు ఇచ్చారో అర్థమే కావట్లేదు. అంటే అసలు రాజ్యాంగం కల్పించింది ఎందుకు? చెడ్డ నాయకుల్ని
మంచి ప్రవర్తన లేనటువంటి నాయకులను ఓడించి మంచి నాయకులను ఎన్నుకోమని ఈ ఓటు హక్కు కల్పించింది. కాబట్టి వాటి గురించి ప్రచారం చేయడంలో తప్పేముంది? గౌరవనీయులైన జడ్జి గారికి మా మనవి ఏంటంటే, అంటే నా ఆలోచన ప్రకారం వ్యక్తిగతము వేరు, వ్యక్తిత్వం వేరు, నడవడిక వేరు. వ్యక్తిగతం అనేది కానీ వ్యక్తిగతం గురించి వివరించినట్లయితే అవి తప్పు. వ్యక్తిత్వము నడవడిక గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. నువ్వు ప్రజానాయకుడివి, ప్రజలకు సేవ చేయాలని నీకు మ్యాండేటరీ ఇచ్చి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిన్ను నియమించుకున్నారు. ప్రజానాయకుడి, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడివి, నీకై నువ్వు ముఖ్యమంత్రిగా నియమింపబడాలా. కాబట్టి నీ నడవడిక, నీ ప్రవర్తన అన్నిటి గురించి మాట్లాడే హక్కు ప్రజలకు ఉంటుంది. అందరికీ, మిగిలిన నాయకులకి, ప్రజలకు అందరికీ ఉంటుంది. ఎవరైనా మాట్లాడవచ్చు. నువ్వు తప్పు చేస్తే నిలదీసే హక్కు అందరికీ ఉంటుంది. కాబట్టి ఇది ఎలాగో పైకోర్టులో ఈ ఆదేశాలు నిలబడవు అనేది నా ప్రగాఢ నమ్మకము. కాబట్టి గౌరవులైన జడ్జిలు గారు కూడా ఈ ఆదేశాలు ఇచ్చేటప్పుడు ఎటువంటి పిటిషను, దీనికి సంబంధించింది ఏంది, సమాజానికి ఇది మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి. అటువంటిప్పుడు ఎలక్షన్లు కూడా అవసరం లేదు. అసలు ఎలక్షన్ ఉద్దేశాన్నే మీరు అపహాస్యం చేసినట్టు ఉన్న ఈ ఆదేశాలు. కాబట్టి నేనైతే దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.